UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇది సార్ నుంచి సార్ కి పవన్ కళ్యాణ్ సార్ కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లాంటి చెప్పల్సే ఉంటాయి. అవునండి, అవి ఒక స్పెషల్ ఆర్డర్ చేసి రిక్వెస్ట్ చేసుకొని నేను అవి తెప్పించడం జరిగిందండి. అవి బయటకు కూడా ఇవ్వరు. ఐ మస్ట్ థ్యాంక్ ఇది చేసినటువంటి వెంకటేశ్వర గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఈ చెప్పులు ఇక్కడ కాదు, ఇంకో చోట చూసాం, కళ్యాణ్ సార్ దగ్గర జనసేనాని యాడ్ ఒకటి ఉంటుంది గ్లాస్ పెట్టడానికి, అక్కడ చూసాం. అది మీరేనా? ఎస్, ఇట్స్ మీ. शीतला सस्यश्यामला मातरं वन्दे मातरं वन्दे मातरं. జస్ట్ ఇక్కడ వరకు చిక్స్ వరకే చూపించారు కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ అని అనుకుంటున్నారు. బట్ హౌ యూ గెట్ ద ఛాన్స్? అంటే జనసేన పార్టీకి ప్రచార హెడ్గా బన్నీవాస్ గారు ఉన్నారు. సో ఈ యాడ్ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంలో రాఘవ గారని ఆయన దగ్గర వర్క్ చేసే ఒక టీం చాలా యాడ్లు చేస్తున్నారు. సో ఫైనల్గా ఆ మధ్యలో నన్ను అప్రోచ్ అయ్యారు, సార్ ఇట్లా కళ్యాణ్ సార్ యాడ్ ఉంది. ఓకే ఫైన్. అండ్ ఐ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ కదండి, అందుకోసం జస్ట్ ఐ హ్యాడ్ టు ఓపెన్ అప్. అక్కడ అప్రోచ్ అయిన తర్వాత నేను అది యాడ్ ఉందండి అంటే వెరీ హ్యాపీ. తర్వాత తీశారు, అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలామంది అంటే కళ్యాణ్ సారే అంటే మీడియాలో కూడా చాలా సందర్భాలు రాసుకొచ్చారు, ఇట్లా కళ్యాణ్ సార్ తీరిక లేని టైంలో యాడ్ చేశారు, అసలు యాడ్ చేయరు కదా, ఈ యాడ్కి ఒప్పుకున్నారు చేశారు అని అంటే ఓకే దట్స్ ఫైన్. ఫైనల్గా కట్ చేస్తే ఆ యాడ్ నా చేత చేయించిన రాఘవ గారు చెప్పులు నడుచుకుంటూ రావడం పెట్టడం లాస్ట్లో నించోడి ఇవన్నీ కూడా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా టీం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గానే, అంటే ఎక్కడ కూడా దొరకడానికి ఛాన్స్ లేదు, అనుకోరు. సో అట్లా అంటే ఫ్రెండ్ కూడా ట్రూ అండి. మీరు ఆయన యాడ్ చేసినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ ఆ పర్సన్ ఇక్కడ వచ్చి కూర్చుంటే వీఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ అండి, రియల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అది ఫస్ట్ టైం కాదు మీరు పవన్ కళ్యాణ్ సార్ ని మీట్ అవ్వడం. వెన్ వాజ్ యువర్ ఫస్ట్ టైం దట్ యూ మెట్ పవన్ సార్? అది ఒక సెట్లో కలిసానండి. ఆయన చాలా అభినందించారు. అది వెన్ టైం కమ్స్ డెఫినెట్లీ ఐల్ షేర్ ఇట్స్ పర్సనల్లే. చాలా ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడారు ఆ రోజు. మీరు చాలా బాగా చేస్తున్నారు అని అంటాం, అంటే మాట్లాడడానికి కూడా అంత టైం లేదండి అక్కడ. ఆయన వేరే హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు. నన్ను చూడగానే నేను ఆయన విష్ చేశాను. విష్ చేసిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు మీరు అని అన్నారు. థ్యాంక్ యూ సార్ అని అన్నాను. తర్వాత ఏంటంటే చాలా సందర్భాలు నేను చెప్పిన విషయం ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళి ఏడ్చాను. ఎందుకు నేను ఎంత అభిమానించే నా మనిషి దేవుడు నా దగ్గర ఉన్నా కూడా నేను వెళ్ళి కనీసం కాళ్ళ మీద బ్లెస్సింగ్స్ తీసుకోలేదేంటి, ఎవరు ఉన్నా సరే వెళ్ళి హగ్ చేసేసుకోవచ్చు కదా, ఏం చేస్తున్నావు నువ్వు అని నాకు తెలియకుండా అలా ఏడుస్తూ ఉన్నాను పడుకొని. అసలు ఆయన్ని కలవడానికి ఎన్ని అనుకునే ఉన్నాం, ఏదో రకంగా సినిమా షూటింగ్ జరుగుతున్నాడికి వెళ్ళిపోదాం, పోనీ ఎవరిని కోఆర్డినేటర్స్ని కలిసి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోతే చూడొచ్చు కదా దగ్గర నుంచి, అట్లా అనుకునే సందర్భంలో ఆయన దగ్గర ఉన్నారు, ఎట్లాగా ఎవరు లేరు, కాళ్ళ మీద పడలేదు, కనీసం వెళ్ళి హక్ చేసుకొని ఏడ్ చేయాలన్నంత ఉంది, చేయలేకపోతున్నా. కట్టేస్తున్నాను నన్ను ఏదో, లేదు డిగ్నిఫైడ్గా ఉండాలి, ఆ పేరుకు ఒక బ్రాండ్ ఉంది, ఒక స్పెషాలిటీ ఉంది, జూనియర్ పవన్ కళ్యాణ్ నేను పెట్టుకున్నావు కదా, ఆ తగ్గట్టుగానే ఉండాలి ఆయన ముందు కూడా, నువ్వు చిల్లరగా ఉండొద్దు అని లోపల గద్దిస్తూ ఉంది. ఆ రోజు ఆగిపోయి కానీ ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉన్నా.
అలా జరిగింది. అప్పుడు ఆ మాట అన్నారు ఆయన, చాలా బాగా చేస్తున్నారు మీరు అంటే. అది చాలు కదా, గుర్తుపెట్టుకోవడం, మనిషిని గమనించడం, చూడడం అండి. వాళ్ళకి అంత అవసరం లేదు. XYZ ఎవరో చేస్తున్నారంటే ఫోన్లే చేస్తే చేయనివ్వండి, వాళ్ళు బ్రతుకుతున్నారు అనుకుంటారు కదా. వాళ్ళకి కదా. అంటే ఆయనలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఏంటంటే సూక్ష్మంగా పరిశీలించడం, మనుషులనైనా దేన్నైనా అట్లాగా అభినందించడం, ఇవన్నీ కూడా అందరికీ రావుతాయి కదండి. యూజువల్గా అయితే అలాంటి ఇలా చేస్తున్నారంటే దగ్గర కూడా రానివ్వరు. ఒక రకమైన పవన్ కళ్యాణ్ సార్తో కాకుండా ఫ్యామిలీతో వాళ్ళ ఈవెంట్స్ అప్పుడు ఎప్పుడైనా మీరు కలుస్తూనే ఉంటారు, విష్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఉంటారు? నేను అంటే అన్ని అకేషన్స్కి వెళ్ళలేదండి, టు బి ఆనెస్ట్. సో మా మధ్యన ఒకసారి వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారు మేము కలుసుకున్నాం, దిల్ రాజు గారు, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. అల్లు అరవింద్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఏమనుకున్నారు సడన్గా నన్ను చూసి అనుకున్నాక నేను ఈ టాటూ చూపించి అన్నాక ఆయన అప్పుడు నాతో పాటు ఇంకో వ్యక్తి చెప్పారు, జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అండి, చాలా ఇష్టం అని అంటే ఆయన కూడా ఇద్దరు హక్ చేసుకొని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్లా ఇంకొకసారి రిపబ్లిక్ డేకి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాను చిరంజీవి గారు వచ్చినప్పుడు. అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. అట్లంటే ఎక్కడికి వెళ్ళిన ఏదైనా స్పెషల్ షోస్ జరిగిన, ప్రీ రిలీజ్ జరిగిన మెగా ఫ్యామిలీలో డెఫినెట్గా వెళ్తాను. మీ డైలాగ్ ఉంటుంది, యాంకర్ వస్తుంది, డైలాగ్ చెప్తారు, వి ఆల్ సీ దట్ ఆల్ థింగ్స్ అండి. మిస్ కానండి, అది జనసేనకి సంబంధించి కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క రివ్యూస్ ఆఫ్ కోర్స్. ఏ రివ్యూ వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా, పవన్ కళ్యాణ్ సార్ సినిమా వచ్చిన రివ్యూస్ కోసం అన్ని వీల్ వాచ్ ఎవ్రీథింగ్ అండి. అట్లాగా అంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. వెళ్ళాలి, పిలిచినా పిలవకపోయినా వెళ్ళాలి, మనం అటెండ్ అవ్వాలి, ఫ్యామిలీ అకేషన్ కదా అన్నట్లు ఫీల్ అయ్యేవాడిని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.